శ్రీమాత్రే నమః. శ్రోత మహాశయులకు, ప్రేక్షక మహాశయులకు అభివందనములు. మహాశయులారా, ఈ ఎపిసోడ్ నందు మనము మిథున రాశి వారికి జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎలాంటి ఫలితాలు వాళ్లకు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము విపులంగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి కూడా ఈ నెలలో మిథున రాశి వాళ్లకు మంచి ఫలితాలే కలుగుతాయి. ఉన్న సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జన్మలేకి గురువు వస్తాడు. రుద్రే రసే జన్మని హేమమూర్తి అంట. మూర్తి రీత్యా గురువు శుభ ఫలితాలే ఈ రాశి వాళ్లకు ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు కూడా ఈ నెలంతా కూడా శుభ ఫలితాలు, మంచి ఫలితాలే కలుగుతాయి. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతున్నారు. ప్రయాణాలు చేస్తారు. వీళ్ళు అనుకోని ప్రయాణాలు వీళ్ళకు తటస్థిస్తాయి. అయితే పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పనులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ ఒత్తిడి వలన వీళ్ళు కొంచెము మనసుకు తొందరలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ పనుల ఒత్తిడిని తట్టుకొని తొందరపడకుండా నిదానంగా వాళ్ళ యొక్క పనులు నెరవేర్చుకోగలుగుతారు. శుభకార్యములందు కూడా వీళ్ళు పాల్గొంటారనమాట. ఉద్యోగులకు, వ్యాపారులకు పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. వ్యాపారులకు చేసేటువంటి వ్యాపారంలో మంచి ఆదాయాలు కూడా ఉంటాయి. మనసుకు నిర్మలత కలుగుతుంది కూడా. ఆరోగ్యం నందు మాత్రం చిన్న సమస్యలు కలగవచ్చును. మరి కలిగినా అవి తొందరగా నివృత్తి కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ఈ ఆరోగ్య విషయంగా వీళ్ళు రోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకుంటే, సూర్యునికి నమస్కారాలు చేసుకుంటే, సూర్య దేవాలయాలను దర్శిస్తేను వీళ్లకు ఈ ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది అనమాట. ఇబ్బందులు లేకుండా వీళ్ళకు మంచి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకు జ్యేష్ఠ మాసం జూన్ నెలలో ఉంటాయి. ఓం స్వస్తి.